ఉద్యోగం దొరకడం లేదా? ఈ మంత్రాన్ని పారాయణం చేస్తే ఉద్యోగం, ఇంట్లోకి డబ్బులు. ఉద్యోగం పురుషు లక్షణం. ఇంట్లో మగవారు ఏదో ఒక ఉద్యోగం సంపాదించి ఇంట్లోకి డబ్బులు తెచ్చినప్పుడు మాత్రమే భార్య దగ్గర, తల్లి దగ్గర, బంధువుల దగ్గర అతడికి గౌరవ మర్యాదలు, విలువ ఉంటాయి. ఉద్యోగం చేయకుండా ఖాళీగా ఉన్న వారికి అస్సలు విలువ అనేది ఉండదు. పూర్వం కేవలం పురుషులు మాత్రమే ఉద్యోగం చేసేవారు. ఇప్పుడు పురుషులతో పాటు స్త్రీలు కూడా ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగాలు లేకుండా చాలా మంది తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఏ పరిహారం చేస్తే ఉద్యోగం లభిస్తుందో పండితులు చక్కగా వివరించారు. ఆ పరిహారం ఏంటో తెలుసుకుందాం. ఉద్యోగం లభించాలంటే కార్యసిద్ధి హనుమాన్ మంత్రాన్ని జపించాలి. కార్యసిద్ధి హనుమాన్ మంత్రాన్ని జపించి ఉద్యోగం పొందినవారు చాలా మంది ఉన్నారు. దగ్గరలో ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటే ఉదయాన్నే స్నానం చేసి ప్రతిరోజు దేవాలయానికి వెళ్లి ఈ కార్యసిద్ధి హనుమాన్ మంత్రాన్ని పారాయణం చేయాలి. అయితే చాలా మందికి ఇంటికి దగ్గర్లో హనుమాన్ మందిరం లేకపోవచ్చు. అలాంటి వారికి లలిత సహస్రనామంలో 143వ శ్లోకం, 144వ శ్లోకం విడిచిపెట్టకుండా ఎవరైతే 41 రోజులు పారాయణం చేస్తారో అలాంటి వారికి ఖచ్చితంగా ఉద్యోగం లభించి తీరుతుంది. ప్రతి ఇంట్లో లలిత అమ్మవారి ఫోటో ఖచ్చితంగా ఉండాలి. లలిత అమ్మవారి మనకు దేవతలు పరమేశ్వరుడు, గణపతి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఇలా అందరు దేవతలు ఆ ఫోటోలు లలితా దేవి దగ్గర చూడవచ్చు. లలితా దేవి మహాశక్తివంతమైన దేవత. శుక్రవారం రోజు మాత్రమే ఈ పారాయణాన్ని ప్రారంభించాలి. ఆ రోజున సూర్యోదయానికంటే ముందుగా నిద్రలేచి స్నానం చేసి ఉతికి ఆరేసిన వస్త్రాలను కట్టుకోవాలి. మగవారు ఈ 41 రోజులు ప్రతిరోజు తలస్నానం తప్పనిసరిగా చేయాలి. అమ్మవారి ముందు పీట మీద కూర్చోవాలి. నేల మీద ఎట్టి పరిస్థితిలో కూర్చోవద్దు. అమ్మవారికి ఎర్రని పూలతో పూజించాలి. గులాబీ పువ్వులైనా లేక మందారం పువ్వులతో అయినా పూజించాలి. అమ్మవారికి ఆవు నెయ్యితో దీపాలను వెలిగించాలి. కలకండ లేదంటే అటుకులను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. 108 సార్లు ఈ స్తోత్రాలను పారాయణం చేయాలి. 5 నుంచి 5:30 గంటల మధ్య పారాయణం చేయాలి. మీ మనసులో ఉన్న సంకల్పాలను అమ్మవారితో బలంగా చెప్పుకోవాలి. అప్పుడు అమ్మవారు తప్పకుండా కోరిక నెరవేరుస్తుంది. 41 రోజులు ఇది పారాయణం చేయాలి. స్త్రీలు కూడా 41 రోజులు పారాయణం చేయాలి. అయితే మధ్యలో ఋతుదోషం ఉన్నప్పుడు 5 రోజులు విడిచిపెట్టి పారాయణం చేసుకోవాలి. లలితా సహస్రనామంలో ఉన్న శ్లోకాలు ఇవే: 143 భవదావ సుధావృష్టః పాపారణ్య దవానల దౌర్భాగ్యతుల వాతుల జరాధ్వాంత రవి ప్రభా 144 భాగ్యబ్ది చంద్రికా భక్త చిత్తకేకి ఘనాఘన రోగపర్వత దంభోళి మృత్యుదారు కుఠారికా. పారాయణం చేస్తున్న రోజుల్లో మాంసాహారాన్ని తినవద్దు. బాగా చదివినా ఉద్యోగం రానివారికి మాత్రమే ఈ పారాయణం పనిచేస్తుంది. కేవలం పారాయణం చేసి ఏ ప్రయత్నం చేయకపోతే లాభం ఉండదు. చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేసి అమ్మవారి ఈ శ్లోకాలను పారాయణం చేస్తే ఖచ్చితంగా ఉద్యోగం దక్కి తీరుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.